పెళ్లికి కేవలం 2 వారాలు మాత్రమే ఉంది. అలాంటి సమయంలో ఒక రక్త పరీక్ష ఈ వ్యక్తి జీవితాన్ని మార్చేసింది. ఒక 6 నెలల క్రితం నా దగ్గరికి ఒక అతను వచ్చి, డాక్టర్ గారు నాకు 2 వారాల్లో పెళ్ళుంది, ఈలోపు బీపీ చెక్ చేసుకోవాల్సి వచ్చింది, తలలో విపరీతమైన నొప్పి వస్తే బీపీ చెక్ చేసుకున్నానని చెప్పారు. బీపీ చెక్ చేసుకుంటే చాలా హైగా ఉందని చెప్పేసి బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు. అయితే బ్లడ్ టెస్ట్లో క్రియాటినిన్ 1.9 వచ్చింది. అది ఒక పెద్ద షాక్. ఆ ఫ్యామిలీ అంతా కూడా నా దగ్గరికి వచ్చారు. సార్, బీపీ చాలా ఎక్కువ ఉంది, క్రియాటినిన్ 1.9 ఉంది, మీరే ఏదైనా చేయాలి అని చెప్పారు. సరే అని చెప్పి కిడ్నీ బయాప్సీ చేస్తే అందులో అదృష్టవశాత్తు కేవలం దీర్ఘకాలికమైన బీపీ వల్లనే కిడ్నీ ఎఫెక్ట్ అయినట్టు వచ్చింది. అయితే ఆ అబ్బాయి ఈ సమయంలో నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు, డాక్టర్ గారు ఈ పరిస్థితిని ఆ అమ్మాయి వాళ్ళకి చెప్పే పెళ్లి చేసుకోవాలా అని అడిగాడు. నేను ఏం చెప్పానంటే, ఇది ఇప్పటితో తగ్గిపోయే సమస్య కాదు, ఇది దీర్ఘకాలికంగా ఉన్న సమస్య కాబట్టి ఆ అమ్మాయి వాళ్ళకి చెప్పి చేసుకుంటేనే మంచిదని చెప్పాను. ఆ అబ్బాయి మందులు రాయించుకొని వెళ్ళిపోయాడు. ఒక 3-4 నెలల తర్వాత మళ్ళీ వచ్చి చాలా ఆనందంగా వచ్చాడు. ఈసారి నేను ఏమైందని అడిగాను. అడిగితే అతను ఏం చెప్పాడంటే, ఆ అమ్మాయి వాళ్ళకి ఈ విషయం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఈ 3 months వెయిట్ చేశారు. అలాగే ఆ అబ్బాయి బీపీ మందులు వాడారు, క్రియాటినిన్ కూడా 1.4కి వచ్చింది. ఆ అమ్మాయి వాళ్ళు కూడా పూర్తిగా కండిషన్ అర్థం చేసుకొని ఆ అమ్మాయిని ఇచ్చి అబ్బాయికి పెళ్లి చేశారు. అయితే ఆ అబ్బాయికి నేను ఒక హ్యాట్స్ ఆఫ్. ఎందుకు అంటే ఆ అబ్బాయి నిజం చెప్పి పెళ్లి చేసుకున్నాడు. అబద్ధం వల్ల ఒక పెళ్ళి అయి ఉండొచ్చు, కానీ నిజం వల్ల ఆ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. సో నిజాయితీ అనేది ఆ రిలేషన్షిప్ మొదటి నుంచి ఉంటే ఆ రిలేషన్షిప్ దీర్ఘకాలికంగా చాలా బాగుంటుంది.